వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఆక్వాకల్చర్ అనేది ప్రధానమైన అంటే రొయ్యల పెంపకము, ఈ ఆక్వాకల్చర్ మొత్తం కూడా ప్రధానమైన పంటగా రైతులకి ఒక ఉపాధిగా ఉంది. ఏపీ నుంచి అమెరికాకు కానీ ఇతర చైనా, జపాన్లకు కానీ ఈ రొయ్యల ఎగుమతి అయితే బాగా జరుగుతుంది. దాంట్లో అంటే భారతదేశంలో 60% ఏపీ నుంచే ఈ ఆక్వా మామూలుగా ఎగుమతులు జరుగుతాయి. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా విధించిన టారిఫ్ ఏదైతే ట్యాక్స్ ఉందో 50% ట్యాక్సుల ఎఫెక్ట్ ఏపీ మీద, ఆక్వా రైతుల మీద భారీగా పడే అవకాశం ఉంది. దాన్ని ఇప్పటికే కూడా దాంట్లో కూడా రొయ్యల ధరలను అయితే తగ్గించేశాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో మనతో పాటు దాని మీద డిస్కస్ చేయడానికి అసలు ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మనతో పాటు మాట్లాడటానికి యువరాజ్ గారు ఆక్వా ఫార్మర్ ఉన్నారు. అదేవిధంగా బలరాం గారు రైతు సంఘం నాయకులు బలరాం గారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ముందుగా ఇప్పుడు యువరాజ్ గారు మీరు చెప్పండి, ట్రంప్ ఎఫెక్ట్ అంటే అమెరికా ఎఫెక్ట్ ఇప్పుడే మొదలైపోయిందా, లేకపోతే ఈ రైతుల మీద, ఆక్వా రైతుల మీద ఏ విధంగా ఉండబోతుంది? మీరు అంటే నేరుగా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు కాబట్టి ఈ కంపెనీల నుంచి కూడా ఏమన్నా మీరు ఇంత మటుకు వచ్చింది, ఇప్పటికే కూడా ధరలు అంటే 20 కౌంట్ల ధరలు 640 కేజీ 640 నుంచి 590కి అంటే ఒక 50 రూపాయల దాకా తేడా వచ్చిందని, అదే కదా 40 కౌంట్ 380కి పడిపోయిందని, ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, ఏంటి దాని మీద అసలు ఏంటి అని చెప్పండి. నమస్తే సార్. ప్రజెంట్ ఇప్పుడు అమెరికా విధించినటువంటి ట్యాక్స్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది రైట్ సార్. ఎందుకంటే ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే దానికి విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అని ఉంటుందండి. అది ఇంకా ట్రంప్ విధించిన ట్యాక్స్ అమలు చేసిన డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అంటే సెప్టెంబర్ ఫర్ సపోజ్ 27th అన్నారు అని, కానీ ఈ లోపే రైతుకి కేజీకి 50 రూపాయలు తగ్గించేయడం అనేది చాలా చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ రైతు విషయంకి వచ్చేసి. సార్ అది సార్ అంటే వీటిల్లో ఇప్పుడే ఎందుకు అంటే ఆ ఎఫెక్ట్ కనిపించక ముందే, అంటే ఇప్పుడు మే 4th కానీ మే ఫస్ట్ వీక్ లో ఈ పెంచుతాడు అంటే ముందు ఇదంతా కూడా ప్రకటన చేయటం జరిగింది. మొదట్లో ట్రంప్ అమెరికా నుంచి ప్రకటన చేయటం జరిగింది. అయితే దాన్ని ఎఫెక్ట్ తర్వాత ఉంటుంది, ఆ ఒప్పందాలు అవన్నీ కూడా కావాలి అని మొన్న ఇక 50% అనేది అండ్ ముందు ఒక 25%, తర్వాత ఇంకో 25%, 50% సుంకాలు అనేది చెప్పడం జరిగింది. దీన్ని అంటే ఇప్పుడు అవి అమల్లోకి రాకముందే కంపెనీలు మొత్తం కూడా తగ్గించడానికి కారణం ఏంటంటారు? దాన్ని ఏంటి? కంపెనీలు అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఇదేంటంటే వాళ్ళు పంపించిన షిప్స్ లో కన్సైన్మెంట్స్ ఉంటాయి కదండి. అది ఇప్పుడు ట్రంప్ చెప్పిన డేట్ కి డెలివరీ అయిపోతే నో ట్యాక్స్. ఆ డేట్ తర్వాత వెళ్ళేవన్నీ కూడా యుఎస్ లో ఇంపోర్ట్ అయ్యేవన్నీ కూడా వాటి మీద ట్యాక్స్ పడుతుందండి. 100% మేము ఫార్మర్స్ గా కూడా మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫార్మర్ ఎంత సఫర్ అవుతున్నారో ఎక్స్పోర్టర్స్ కూడా ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఉంటుందండి. టారిఫ్ ఇబ్బంది అనేది ఎక్స్పోర్టర్స్ కూడా ఉంటుంది. కానీ ఆ డేట్ కి ముందే రేట్లు తగ్గించడం అనేది చాలా అన్యాయం, దారుణం. రైతు సంఘ నాయకులుగా మీరు చెప్పండి బలరాం గారు, నిన్న దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాన్ని మీ కార్యాచరణ అంటే ప్రభుత్వం దృష్టికి ఏం వెళ్ళదలిచారు? అంటే ప్రభుత్వం ఏమన్నా దీని మీద స్పందిస్తుందా? ఇప్పటికే స్పందించినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ముఖ్యమంత్రి కూడా దీని మీద ఆక్వా రంగం మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తర్వాత ప్రధానమంత్రి కూడా రైతుల మీద ఎఫెక్ట్ పడకుండా అంటే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ రైతుల మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో మీరు అసలు రైతు సంఘ నాయకులుగా ఏమంటున్నారు? ఆక్వా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉందని మీరు భావిస్తున్నారు? ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మంచి అంశం మీద ఈ చర్చని నడుపుతున్నారు, ధన్యవాదాలండి. ఈ రోజున ఆక్వా ఉత్పత్తులు, ఆక్వా పరిశ్రమ, ఆక్వా రైతులు దేశ జీడిపిలో కానీ
రాష్ట్ర జీడిపిలో కానీ రాష్ట్ర ఆదాయాల్లో ఈ రంగం ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమించిందండి. ప్రభుత్వాలు కూడా బ్లూ రెవల్యూషన్ పేరుతో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించిని. రైతులు కూడా అష్టకష్టాలు పడి కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నష్టాలు వస్తున్నా వాళ్ళు శ్రమపడి ఈ ఆక్వా సేద్యం, రొయ్యలు కానీ చేపలు కానీ ఈ సేద్యాన్ని చేస్తున్నారండి. ఈ రోజున దేశవ్యాప్తంగా చూస్తే ఈ రంగంలో 10 లక్షల మంది రైతులు ఉన్నారండి. మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తే 4-5 లక్షల మంది పైగా, సుమారు 6 లక్షల మంది ఉంటారనేది ఒక అంచనా. ప్రధానంగా ఒక 6-7 జిల్లాలు, పాత పశ్చిమ గోదావరి జిల్లా, పాత తూర్పు గోదావరి జిల్లా, పాత కృష్ణా జిల్లా, పాత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఆఖరికి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి కర్నూలు, కడప ఈ ప్రాంతాలకు కూడా ఆక్వా సాగు క్రమంగా విస్తరిస్తారండి. వేల కోట్ల రూపాయలు ఈ రోజున ప్రభుత్వాలు ఈ రంగం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయండి. విదేశీ మార్గద్రవ్యం రూపంలోనేమో కేంద్ర ప్రభుత్వం పొందుతుంది, పన్నుల రూపంలో, మార్కెట్ సెస్సుల రూపంలో రాష్ట్రాలు, ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పొందుతారు. ఇటువంటి రంగం మీద ఈ రోజున అమెరికా ప్రభుత్వం, ట్రంప్ విధించినటువంటి ట్యాక్సులు పిడుగుపాటు లాంటిది. ఆక్వా రంగానికి పిడుగుపాటు లాంటిదే, రైతాంగానికి కూడా. ఇప్పుడు బోడిగుండు మీద తాటికాయ పడిన చందంగా అసలే రైతులు కష్టాల్లో ఉన్నారండి, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా సేద్యం చేస్తున్నారు, దేశ జీడిపికి తోడ్పడుతున్నారు. కానీ ఇటువంటి సమయంలో ఈ పన్నుల భారం అనేది బోడిగుండు మీద తాటికాయ పడ్డ చందంగా ఉందండి. వాస్తవంగా చెప్పాలంటే గత మేలో చెప్పిన 25%, ఇప్పుడు చెప్పినటువంటి 25%, 50 కాదండి, యాంటీ డంపింగ్ డ్యూటీ, ఇతర డ్యూటీస్ అన్ని కలిస్తే 59. కౌంటర్ వేయింగ్ డ్యూటీ ఒక 5.79, తర్వాత అంటే మొత్తం 59. అవునండి, 59.65 నుంచి 59.72 వరకు ఉంటుంది అనేది ఒక అంచనా అండి. కేంద్రం ఇంతవరకు భారత రైతాంగానికి, ఆక్వా రంగానికి, దేశ జీడిపిలో, బ్లూ రెవల్యూషన్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రంగం మీద ఇంత నష్టం జరుగుతూ ఉంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదండి. వాణిజ్య శాఖ నోరు మెదపలేదు, ప్రధాని గారు ఆ నోరు మెదపలేదు, లేదు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు ఎవ్వరూ కూడా ఇంతవరకు దీని మీద నోరు మెదపకపోవటం అంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి. తక్షణం ఒకవైపునేమో అమెరికా మనకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని అంటున్నారు. మన ప్రధాని గారు కూడా ఏమంటా ఉంటారంటే అమెరికా మనకి మిత్ర దేశం, ట్రంప్ గారు మనకి మంచి మిత్రుడు అని అంటా ఉంటారు. ట్రంప్ గారు కూడా భారతదేశాన్ని, మోడీ గారిని అలాగే పొగుడుతూ ఉంటారు. కానీ హలో, అది 4 రోజుల క్రితం దాకానే అనుకుంటా ఇద్దరు. ఇప్పుడు మొత్తం కూడా ట్రంప్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే పరిస్థితిలోనే ఉంది ఇప్పుడు భారతదేశం. అయితే ఆచరణలో అదేమీ కనపట్లేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అన్యాయం, ఏకపక్షంగా వెళ్తున్నారు అని అలాంటి మాటలు అన్నారు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం, చర్చిస్తున్నాం అని చెప్పారు. ఈ రోజునే మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసామండి, చర్చిస్తున్నాం అని చెప్పారు. మేము కొన్ని సూచనలు చేసామండి. ఒకటి, అసలు ఈ డ్యూటీస్ విధించడం అనేది మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో మనం భాగస్వామిగా ఉన్న తర్వాత వాటి నిబంధనలకే ఇది విరుద్ధం, ఈ డ్యూటీస్ వేయకూడదు. మరి ఈ రోజున కొన్ని దేశాలు, ఈక్వెడార్ చాలా చిన్న దేశం, కానీ అక్కడ ప్రభుత్వం బాగా రాయితీలు ఇస్తుంది, వాళ్ళకి ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. అంత చిన్న దేశం కూడా ఈవేళ ఉత్పత్తిలో పోటీ పడుతుంది. వాళ్ళ మీద పడుతున్న డ్యూటీ 15%. వాళ్ళ నుంచి అమెరికాకి వెళ్ళాలంటే నౌక ప్రయాణం కూడా చాలా తక్కువ రోజులు పడుతుంది. అలాగే ఈ రోజున ఇండోనేషియా
వాళ్ళకి తక్కువ డ్యూటీయే, వియత్నాంకి వాళ్ళకి తక్కువ డ్యూటీయే. ఇవన్నీ కలిసి ఇవన్నీ 20% లోపే ఉన్నాయండి ఈ పన్నులు. కానీ మన భారతదేశానికే సుమారుగా 60% పన్నుని విధించారు. ఇప్పటికైనా కేంద్రం చేయాల్సింది ఏంటంటే, తక్షణం ఇది కేంద్ర వాణిజ్య శాఖ, విదేశాంగ శాఖే కాదు, ప్రధాని గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అంశం కూడా. ఎందుకంటే మన దేశం నుంచి సుమారు 100 దేశాలకి ఈ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అందులో అమెరికా చూస్తే కొద్ది శాతం మాత్రమే. ఇది ఆంధ్రప్రదేశ్ 20% నుంచి చెప్పండి సార్. 20% అమెరికాకి వెళ్తున్నట్టుంది. అవునండి, 27% అమెరికాకండి. Yeah. అలాగే మన రాష్ట్రం నుంచి చూస్తే 60-70 దేశాలకి వెళ్తున్నాయి. Yeah. అన్నప్పుడు ఒకటి అమెరికాతో చర్చలు జరపటం, మరి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని చెబుతున్న మాకింత అన్యాయం చేయటం ఏంటని రాయబారం నడపటం, ఆ పన్నులు లేకుండా చూసుకోవటం ఒక భాగం. లేదు, చిన్న చిన్న దేశాలే ఈ రోజున ఎదిరించి నిలబడుతున్నాయి. చిన్న దేశాలు అలా ఎదిరించైనా నిలబడాలి. లేదు, ప్రత్యామ్నాయ మార్గాలన్నా చూడాలండి. ఈవేళ 70% ఇతర దేశాలకి వెళ్తాంది, 100 దేశాలకి మన ఉత్పత్తి వెళ్తాంది. ప్రత్యామ్నాయ మార్కెట్లని, ప్రత్యామ్నాయ మార్గాలనైనా ఎంచాలండి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. పెంచిందేమో ఇప్పుడు, అమల్లోకి వచ్చేదేమో 10-15 రోజుల తర్వాత. కానీ ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్, కంపెనీలు మాత్రం అప్పుడే 10 రోజుల నుంచి, మొన్న మేలో ధరలు బాగా దిగ్గోసేశారు. ఇప్పుడు ప్రతి కౌంట్ కి 40 రూపాయలు, 50 రూపాయలు తగ్గించేశారు. మరి ఇతర దేశాల్లో పన్నులు లేని దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటే 70%, మరి అక్కడ ఆ దేశాలకు ఎగుమతి చేస్తూ ఇక్కడ రైతుని నష్టపరిచేలాగా ఇక్కడ రైతు ధర తగ్గించేయటం ఏంటండి? ఇది అన్యాయం. అంచేది ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ఒక మానిటరింగ్ సెల్ ని ఏర్పాటు చేయాలి. అసలు ఎక్స్పోర్టర్స్ ఎలా కొంటున్నారు, ఎగుమతిదారులు ఎలా కొంటున్నారు, రైతుల సమస్యలు ఏమిటి, అసలు ఇంటర్నేషనల్ గా ఒకటేమో అంతర్జాతీయంగా వస్తున్న సమస్యల్ని పరిష్కారం చేయాలి. రెండోది ప్రభుత్వాల వైపు నుంచి సమస్యలు వస్తున్నాయి, వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎగుమతిదారులు వాటి మీద ఆ సమస్యల్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు ఇంకో విషయం చూస్తే చెప్పండి. అసలు ప్రభుత్వం నుంచి ఏమేమి అందుతున్నాయి, ఒక రైతుగా ఏమేమి అందుతున్నాయి, బెనిఫిట్స్ ఏంటి, ఇప్పటిదాకా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మొత్తం ఇస్తున్న రాయితీలు కానీ ఇవన్నీ కూడా ఎంత మేరకు ఉన్నాయి అనే దాన్ని మీరు చెప్తే, దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అనేది బలరాం గారు ఇంకా వాళ్ళకి సిఫార్సు చేయటమా ఏంటి అనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 4 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, దేశంలోనే పెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. రాష్ట్ర జీడిపిని కూడా ఆక్వా రంగం ప్రభావితం చేస్తుంది. దరిదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ రంగం ద్వారా వస్తుంది అనేది ఒక అంచనా. ఈ 30,000 కోట్లలో ఇంచుమించు 15,000 కోట్ల రూపాయలు పైగా ఉభయ గోదావరి జిల్లాలు, ఈ జిల్లాల నుంచే ఉన్నది. ఈ రంగాన్ని కాపాడకపోతే మొత్తం రైతులు తలకిందులవుతారు, మొత్తం ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, విద్యుత్ రాయితీని అమలు చేస్తా ఉన్నారు, యూనిట్ ₹1.5కి ఇస్తా ఉన్నారు. కానీ ఇది చాలా ప్రాంతాల్లో అమలు అవ్వట్లేదు, కనెక్షన్లు ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫార్మర్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజున మేము మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకొస్తే అవన్నీ క్లియర్ చేస్తాం అని చెప్పారు. అలాగే ఈ రోజున సీడ్, నాణ్యమైన సీడ్ లభించట్లేదండి. సీడ్ మీద నియంత్రణ లేదు, నాణ్యత మీద నియంత్రణ లేదు, ధర మీద కూడా నియంత్రణ లేదు. అలాగే ఈ రోజున ఫీడ్, మేతలు ధరలు విపరీతంగా పెంచేస్తున్నాయి. కంపెనీలన్నీ సిండికేట్ అయ్యి, ఇప్పుడు రొయ్యల ధరలని సిండికేట్ అయ్యి కంపెనీలన్నీ ఎలాగా చేస్తున్నాయో ఫీడ్ కంపెనీలు కూడా అలాగే చేస్తున్నాయి. ముడి సరుకు ధర ఏమో పెంచినప్పుడు ఫీడ్ ధర పెంచామని అంటున్నారు. అదే ముడి సరుకు సోయాబీన్ రేటు తగ్గినా ఆ ముడి సరుకు ఈ ఫీడ్ ధర మాత్రం తగ్గించట్లేదు. అంటే ధర మీద నియంత్రణ లేదు, నాణ్యత మీద కూడా నియంత్రణ లేదు. అంచేత ఈ 3 చర్యలు, అంటే ఒకటి నాణ్యమైన సీడ్ ఇవ్వాలి,
నాణ్యమైన ఫీడ్ ఇవ్వాలి, ధరల్ని నియంత్రించాలి, విద్యుత్ రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వాల పరిధిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉందండి, MIS. అంటే కంపెనీలు కానీ అసలు వాస్తవంగా చెప్పాలంటే రైతుల ఉత్పత్తుల్ని నేరుగా ప్రభుత్వమే కొనాలి. ఎందుకంటే ఈ రోజున రైతు తన కోసం కాదు, దేశం కోసం, అది వరి పంట అయినా, చెరకైనా, ఆక్వా అయినా, చేపలైనా, తన కోసం మాత్రం ఉత్పత్తి చేయట్లేదు, దేశం కోసం, ప్రజల కోసం ఉత్పత్తి చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా అవసరమైతే కిలోకి 30 రూపాయలు 40 రూపాయలు రాయితీగా ప్రకటించి చేయాలి. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కేజీకి ఒక 50 రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కలిపి ఇచ్చారు. రైతులకు కొంత ప్రయోజనం కలిగిందండి. అలాంటి చర్య ఎందుకు తీసుకోవాలి ప్రభుత్వం? డొమెస్టిక్ మార్కెట్, డొమెస్టిక్. మీరు బలరాం గారు, మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వం చేయాల్సింది, ఇవన్నీ కూడా దీన్ని ఎంత మటుకు అందుతున్నాయి అనేది యువరాజు గారు చెప్తారు. యువరాజు గారు చెప్పండి. ఇక్కడ సీడ్స్ మీద కూడా ట్యాక్స్ తగ్గించినది కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేది బలరాం గారు చెప్తున్నారు. వాస్తవంగా ఏం జరుగుతుంది? మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మన నిర్మలా సీతారామన్ గారు ఏవైతే ఫీడ్ కంపెనీదారులకు అవసరమైనటువంటి ముడి సరుకుల మీద కొన్ని ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చారండి. లైక్ ఫర్ సపోజ్ ప్రీమిక్స్ అనే కంటెంట్ ఉంటుంది, దానికి పూర్తిగా ట్యాక్స్ కూడా తీసేయడం జరిగింది. ఇంకా కొన్ని వాటి మీద ట్యాక్స్, ఉన్న ట్యాక్స్ తగ్గించడం కూడా జరిగింది. అయితే దాన్ని అమలు చేశారా అంటే జీరో అండి. అసలు ఆవిడ తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదు. రైతాంగానికి బెనిఫిట్, ఫీడ్ కాస్ట్ తగ్గించాలి. మేము తరచూ పోరాటాలు చేస్తే మాకు తగ్గించింది 4 రూపాయలు మాత్రమే ఈ మధ్యకాలంలో. కానీ ముడి సరుకు ధరలు, సోయాబీన్ పెరిగిందనే నెపంతో పెంచిన ధరలు కిలోకి 20 రూపాయలు మీకు పెంచడం జరిగింది. మేము డిమాండ్ చేసేది 20 రూపాయలు తగ్గించాలని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నిర్ణయాలని అమల్లోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించాలని మా రైతుల తరఫున విన్నపం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత సంక్షోభంలో రోజుకు ఒక రకమైన రేటు కాకుండా మినిమం ఒక 10 days 15 days ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటే రైతుకి వెసులుబాటుగా ఉంటుంది. లేదంటే మా రైతులకు ఆందోళన ఎలా ఉంటుందంటే, కోవిడ్ వచ్చిందంటే అవసరమైన వాళ్ళు పట్టేసి, అవసరం లేని వాళ్ళు పట్టేశారు. అదే విధంగా ఇప్పుడు ట్రంప్ ట్యాక్స్ వల్ల చాలా మంది చిన్నకారు రైతులు ఏమవుతుందో అనే ఆందోళనతో వెంటనే రేట్లు 50 రూపాయలు తగ్గించడంతో వాళ్ళు ఇంకా పెంచే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తక్షణమే పట్టుబడి పట్టి రైతులు ఆందోళన ఉన్నారు. కాబట్టి మీ ద్వారా, మన ప్యానెల్ సభ్యుల ద్వారా రైతులకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఆందోళన దృష్ట్యా మీరు మాత్రం ఏవైతే ఫోర్స్ హార్వెస్ట్ చేస్తున్నారో ఆ దిశగా వెళ్ళవద్దని మా రైతు సంఘం తరఫున కూడా మేము రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు అమెరికాకే కాకుండా, అమెరికా 20% ఎగుమతులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు చైనా, జపాన్ కూడా మెయిన్ మార్కెట్ గా ఉంది కదా మన దగ్గర. అంటే ఇక్కడ మన దేశంలో రొయ్యలని వాడకం అదంతా తక్కువ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ ఇప్పుడు చైనా, జపాన్ కి ఎక్కువ పర్సంటేజే ఉంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అమెరికాని పూర్తిగా పక్కన పెట్టి చైనా, జపాన్ కి ఎగుమతి చేసే అవకాశం ఉంటుందా? దాన్ని అంటే ఫార్మర్స్ గా మీరేమన్నా చేయొచ్చా, కంపెనీలే దాన్ని ఇచ్చేసుకోవాలా? మనం యాజ్ ఆన్ డేట్ ఉన్న పళంగా మనం క్యాన్సిల్ చేయడం అనేది సాధ్యం పడదు. కానీ అండి, మనం ఇదొక అవకాశంగా మలుచుకుని అమెరికాకి పెంచే ఈ పంపే ఎక్స్పోర్ట్స్ ని, ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్, ఎన్నో వందల కంట్రీస్ ఉన్నాయి మనకి. ఈ ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ జరిగితే మనం డిపెండెన్సీ అనేది అమెరికా మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. అది కాకుండా 150 కోట్ల ఉన్నటువంటి జనాభా ఉన్న భారతదేశంలో డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది హార్డ్లీ మోస్ట్లీ 5% దానికంటే ఎక్కువ ఉండదండి. కానీ చైనాలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న దానికంటే డబుల్ ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్. మీరు చికెన్, మటన్ ఇవన్నీ తీసుకుంటే దీనికంటే కూడా ఈ ప్రాణంలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ అండి. అందుకనే ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నటువంటి అమెరికా ప్రజలు ఈ ప్రాణాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసి ఎక్కువ ప్రోటీన్ వాళ్ళు పొందగలుగుతున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా
దేశంలోనే వినియోగాన్ని పెంచేది ఏమన్నా చేయొచ్చు అంటారా? లేకపోతే దాంట్లో ఏమన్నా ఇంకేమన్నా అంటే వీళ్ళ అవగాహన కల్పించడం అనేది ల్యాప్స్ అవుతుందా ఇక్కడ? ఎందుకంటే కొంతమంది కొన్ని మిత్స్ ఉంటాయండి. ఈ ఈ ప్రాన్స్ తింటే ఫ్యాట్ అని చెప్పేసి. కానీ ప్రాన్స్ మీ బలరాం గారు మీరు చెప్పండి, ఆయన ఇదేనట్టుంది. మూడు విషయాలు సార్ కేకే గారు. యా. ఒకటి, డొమెస్టిక్ మార్కెట్ మీద దృష్టి పెడితే మనం తప్పనిసరిగా ఇందాక యువరాజు గారు చెప్పినట్టు ఇది మంచి హైలీ ప్రోటీన్ ఫుడ్, చీపెస్ట్ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు ఈ రోజున కోట్లాది మంది విద్యార్థులకి మధ్యాహ్న భోజనంలో ఒక సబ్సిడీగా ఈ ఫుడ్ ని అందించవచ్చండి. దాని ద్వారా ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది, పౌష్టికాహారం అందుతుంది, కన్జంప్షన్ కూడా పెరుగుతుందండి. అంటే దేశీయ వినియోగాన్ని పెంచడం ద్వారా, దేశీయ మార్కెట్ ని పెంచడం ద్వారా కూడా ఈ సమస్యని క్రమంగా అధిగమించవచ్చండి. ప్రజలకు మేలు కూడా జరుగుతుంది. రెండోది, ప్రత్యామ్నాయంగా అనేక దేశాలకి అవకాశం ఉంది. ఆ ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలండి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఈ రోజుకి సీడ్ మనం అమెరికా మీద ఆధారపడాల్సి వస్తుందండి. బ్రోడర్ అంటే తల్లి రొయ్యని మనం ఉత్పత్తి చేయడానికి లేదండి, ఆ నిబంధన ఉంది. బ్రోడర్ ని మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి. అంటే ఇంత కల్చర్ ఉన్న దేశంలో, ఇన్ని కోట్ల జనాభా ఉన్న దేశంలో, మనం ప్రపంచంలో పోటీ పడుతున్నాం అనుకుంటున్న దేశంలో, మన దేశంలో మనం తల్లి రొయ్యని తయారు చేసుకోవడానికి మనకు అనుమతి లేదు అని అంటే, అనుమతి లేదనే పేరుతో మనం చేసుకోలేకపోతున్నాం అంటే ఇది చాలా దౌర్భాగ్యం, మన దేశానికి అవమానకరం కూడానండి. రెండోది, మనకంటే చిన్న దేశాలు, ఈ రోజున ఈక్వెడార్ చాలా చిన్న దేశం, ప్రపంచంలోనే రొయ్యల ఉత్పత్తిలో పోటీ పడుతున్న దేశంగా అది బాగా ముందుకు వస్తుంది. జాతి ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ అంతర్జాతీయంగా వచ్చినటువంటి సమస్యని ప్రభుత్వాలు చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరమైతే ఫైట్ ఇవ్వటం ద్వారా, చిన్న దేశాలండి, ఈ రోజున సింగపూర్ ప్రధాని ఛాలెంజ్ చేశాడు. చిన్న దేశాల ప్రధానులు, అధ్యక్షులు, నువ్వేంటి నా మీద ట్యాక్స్ వేయటం అని వాళ్ళు ఛాలెంజ్ చేసి వాళ్ళు కట్టడి చేయాల్సినవి వాళ్ళు కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు సరే, చైనా అంటే ఢీకొంది, తను కూడా ఆ పన్నుల మీద పన్నులు వేసింది, చివరికి మరలా అమెరికాయే దిగొచ్చింది, కాళ్ళ బేరానికి వచ్చింది, పన్నులు వేయట్లేదు, తగ్గిస్తున్నామని చెప్పాల్సి వచ్చింది. పోనీ అది పెద్ద దేశం. చిన్న దేశాలు ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాయి, నిలబడుతున్నాయి ధైర్యంగా. అంత ధైర్యం మరి మన ప్రధాని గారికి లేదా? మరి ఇంత గొప్ప దేశం అనుకుంటున్నాం, మనకి ఎందుకు లేదు అనేది ఒకటండి. రెండు, ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు పరిష్కరించాలి. మరి విదేశీ మార్గ ద్రవ్యం కావాలి, పన్నుల రూపంలో 100 కోట్ల రూపాయల ఆదాయం కావాలి, బ్లూ రెవల్యూషన్ అంటున్నారు, ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి ఒకవైపున ఇలాంటి విధానాలతో రైతులు దివాళా చేసేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే రేపు రొద్దుట మరి జీడిపి ఎక్కడ పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా బాగుపడుతుంది, బ్లూ రెవల్యూషన్ ఎలాగా సక్సెస్ అవుతుందండి? ఇది రెండోది. మూడోది, రాష్ట్రాల పరిధిలో ఈ రోజున సీడు, ఫీడు, ఎలక్ట్రిసిటీ, వాటికి కావాల్సినటువంటి ఇతర విషయాలు ఇవన్నీ రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. అలాగే కంపెనీల్ని నియంత్రించలేకపోతే, ఇప్పుడు కంపెనీల్ని ధరల్ని అదుపు చేయకపోతే, రైతులు అడిగినట్టు, ప్రజలు అడిగినట్టు ఈ రోజున మంత్రులు లేకపోతే ఉన్నతాధికారులు మాట్లాడితే అదేమి ప్రయోజనకరం కాదండి. అందుకే నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ జిల్లాల వారీగా కలెక్టర్లకి మెమరాండాలు ఇవ్వాలని అనుకున్నామండి. ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా చేసాం. ప్రాంతాల వారీగా సదస్సులు పెడతాం. ఇప్పటికే జిల్లాల్లో నిరసనలు ప్రారంభమైనాయి. ఆ నిరసనల్లో వందల వేల మంది రైతాంగం పాల్గొంటారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతగా వెంటనే స్పందించాలి. దేశానికి, మన రాష్ట్రానికి ఒక ముఖ్య రంగంగా ఉన్నటువంటి ఈ ఆక్వా రంగం, ఎందుకంటే దీని మీద లక్షలాది మంది కార్మికులు కూడా ఆధారపడ్డారు, ఇండస్ట్రీస్ ఆధారపడ్డాయి. ఉపాధి ఒక సోర్స్ కదా. అవునండి, ఒక పెద్ద సోర్సు. అది ఒక కార్మికుల రూపంలో ఉంది, ట్రాన్స్పోర్ట్ రూపంలో ఉంది, ఫ్యాక్టరీస్ రూపంలో ఉన్నది, ప్యాకింగ్
రూపంలో ఉన్నది, ఇవన్నీ కూడా ఉన్నాయండి. తర్వాత ఇందాక చెప్పినట్టు డొమెస్టిక్ మార్కెట్ మీద కనుక ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా దృష్టి పెడితే ఇంత ప్రోటీన్డ్ ఫుడ్ ని, చీపెస్ట్ ఫుడ్ ని భారతదేశంలో ప్రజలందరికీ అందిస్తే, మన భారతదేశంలో ఉన్న జనం అందరూ కన్జ్యూమ్ చేయడం ప్రారంభిస్తే కొంత సబ్సిడైజ్డ్ ఫుడ్ గా మనం ఏ దేశం వైపు చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని దేవరించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న గుడ్డ ప్రజలందరికీ అందితే ఇప్పుడు ఉత్పత్తి అది గుడ్డ అయినా సరిపోదు, చెప్పులైనా సరిపోవు, రొయ్యలైనా సరిపోవు, గుడ్లైనా సరిపోవు, మాంసం అయినా సరిపోదు, ఏది సరిపోదండి. ఇంత భారతదేశం ఇంత మానవ వనరులు ఉన్నటువంటి దేశం చేత పాలకులు, ప్రభుత్వాలు తక్షణం ఈ సమస్యను రిజాల్వ్ చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరుతున్నామండి. రైతాంగం ఇప్పటికే అన్ని చోట్ల ఆందోళనలు చేస్తున్నారు జిల్లాల వారీగా. ప్రభుత్వాలు కనుక ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ ఆందోళనలు పెరిగే అవకాశం కూడా ఉందండి. మెయిన్ గా ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారండి మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా? మేము పడకుండా ప్రాంతాల వారీగా ముందు సదస్సులు పెడుతున్నామండి. ఇగో రేపు 21వ తారీఖున ఆక్వా ఉత్పత్తికి ఒక ప్రధానమైన ప్రాంతంగా ఉంది ఉండి ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ ఒక సదస్సు పెడుతున్నాం. ఒంగోలు ప్రాంతంలో, బాపట్ల ప్రాంతంలో, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతాల్లో కూడా రైతులు సదస్సులకి సిద్ధం అవుతున్నారు. అలాగే ఇప్పటికే ఎక్కడికక్కడ వారు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఆందోళనే కాదు, ఆగ్రహంతో కూడా ఉన్నారు. సరే, ప్రభుత్వం చెప్పేదేమో అది చూస్తాం చేస్తాం అన్నట్టుగానే ఉంది తప్ప వెంటనే ఇంటర్వ్యూన్ అయ్యేటట్టుగా లేదు. ఇది దీర్ఘకాలం వేచి చూసేది కాదండి. సరుకు పచ్చి సరుకు ప్రక్కన పట్టుబడులు వస్తూ ఉంటాయి, రెండు వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు వస్తే సరుకు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఇన్ని ఒడిదుడుకులు రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ యువరాజు గారిని అడుగుదాం. ఇప్పుడు తక్షణం చేయాల్సిన, అంటే ప్రభుత్వ పరంగా రైతుకి తక్షణం అందాల్సిన సాయం ఏంటి? అంటే ఎఫెక్ట్ పడే లోపల, అంటే ఎఫెక్ట్ ఇప్పటికే పడిపోయింది, 50 రూపాయలు తగ్గించి కానీ కొంటున్నారు, ఇదంతా కౌంట్ దానికి. అయితే దీనికి వెంటనే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయా లేదా? ప్రభుత్వాలు ఖచ్చితంగా వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం 100% ఉందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇవాళ ఆక్వా రైతు మీదే డిపెండ్ అయి ఉన్నాయి. ఎందుకంటే సార్ పెద్దలు చెప్పినట్టు జీడిపిలో మేజర్ పోర్షన్ ఆక్వా ఇండస్ట్రీ అనేది అందరికీ జగమెరిగిన సత్యం. కాబట్టి రైతుని ఇక్కడ ఆదుకోవాల్సింది రైతుని. ఏవైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో ప్రభుత్వ పరంగా 100% ఈ టాక్సేషన్ మీద ఖచ్చితంగా నోరు తెరిచి ఖండించి దీన్ని తేల్చుకోవాల్సిన సందర్భం ఉంది. అది కాకుండా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇంకొంతమంది రైతులకి విద్యుత్ సబ్సిడీ రావాల్సి ఉంది, వారు కూడా తక్షణమే ఇవ్వాలి. సోయాబీన్ లాంటి ముడి చెరుకులు తగ్గాయి కాబట్టి ఫీడ్ రేట్ లో మినిమం ఇంకొక 15 రూపాయలు కేజీకి తగ్గించాలి. ఇది దీంతో పాటు సీడ్ క్వాలిటీ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ మానిటర్ చేసి, ప్రధానంగా పంట నిలబడడంలో ప్రధాన పాత్ర పోషించేది సీడ్ క్వాలిటీ. ఆ క్వాలిటీ విషయంలో సీడ్ క్వాలిటీ బెటర్గా ఈ లో ఉన్నటువంటి అందరి కోసం ఖచ్చితంగా మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే ఈ ఫుడ్ సంబంధించిన విషయం వేరే లగ్జరీస్ కార్లు కాదు, లేదంటే ఫ్యాక్టరీలు కాదు. ఈ హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినప్పుడు మనం దీనిలో మన మీద ఇంత 50% వేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖండించి దీన్ని ముందు తీసుకెళ్లి రైతాంగాన్ని అమలు చేయాలని మనస్ఫూర్తిగా రైతాంగం కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. బలరాం గారు కూడా చెప్పినప్పుడు ఈ సీడ్స్ విషయంలో కూడా ఈ అమెరికా నుంచే మనం ఈ సీడ్ తెచ్చుకోవాలి, తల్లి రొయ్యని తీసుకోవాలి అనేది కూడా పెద్ద పాయింట్ చెప్పారు. దాని ఎఫెక్ట్ కూడా మీ మీద ఉందంటారా? ఉందండి, తప్పనిసరిగా. ఎందుకంటే చెప్పండి యువరాజ్ గారు. మాట్లాడండి సార్. అంటే తల్లి రొయ్యలు క్వాలిటీ లేకపోతే పిఎల్ ఏదైతే హ్యాచరీస్ లో ప్రొడ్యూస్ చేస్తారో ఇది ఎప్పుడైతే వీక్ క్వాలిటీ ఉంటుందో దానికి వైరస్ అటాక్ అవ్వడం కానీ, ఈహెచ్పి లాంటి వ్యాధులు వ్యాప్తి చెందడం కానీ, మీకు హ్యాచరీ మేనేజ్మెంట్ లో కూడా ఒక 4-5 సైకిల్స్ తీయాలని ఉంటే కనుక మేజర్ సైకిల్స్ ఆ తల్లి రొయ్యల నుంచి సీడ్ ప్రొడ్యూస్ చేస్తే ఆ క్వాలిటీ అనేది తగ్గిపోయి రైతుకి భారంగా పడుతుందండి. సో ఇవన్నీ కూడా
ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. Yeah. ఈ స్టేక్ ఇప్పటికే హోల్డర్స్ seasonal అందరూ కూడా diseases. ఇప్పుడు సీజనల్ మీద గా వచ్చే వ్యాధులకి వీటిని కానీ డిసీజెస్ కానీ ఇవి ఆ ఎఫెక్ట్ కూడా ఇప్పుడే కనిపిస్తూనే ఉన్నట్టుంది కదా. 100% అండి. ఎందుకంటే సీజనల్ గా ఇప్పుడు ఈ సీజన్ లో WSSV వైరస్ వల్ల 90% మంది రైతులు చెరువులు పట్టేశారండి ఆల్రెడీ. ఇప్పుడు మార్కెట్ లో సరుకు లేదు, అంటే డిమాండ్ ఫుల్ గా ఉంది కాబట్టి ఈ ప్రైజెస్ అన్న కంటిన్యూ అవుతాయి. అదే మార్కెట్ అంతా బాగుంది, మనకి ఈ వైరస్ లేకపోతే మనం ఇవాళ ఉన్న ప్రొడ్యూస్ చేసినటువంటి దానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? చివరిగా మనం డిస్కషన్ ముగించే ముందు చివరిగా ఒక సూచించిన ఫ్యూచర్ లో ఈ ఎఫెక్ట్ ఇంకా ఉంటుందా? ఇంకా అంటే మామూలు ఆక్వా రంగం ఇంకా కూడా పతనం అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఎఫెక్ట్ అయ్యే రైతు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? దానికి రైతు సంఘంగా మీరు ప్రభుత్వానికి ఇచ్చే ఒక మా అమూల్యమైన సూచనగా ఒక నిమిషం పాట ముగించే ముందు చెప్పండి బలరాం గారు. ప్రభుత్వాల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుందండి ఇది. ప్రభుత్వాలు రైతాంగానికి సమస్య వచ్చింది, ఓ ముఖ్యమైన రంగానికి సమస్య వచ్చింది, ఇది దేశ ఆర్థికం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని ముందు వారు సీరియస్ గా ఫీల్ అయి ఎవ్వరికీ మనం జడవాల్సినటువంటి అవసరం లేదు. మనం ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని అనుకుంటున్నామని పార్లమెంట్ లో చెబుతున్నారు. అటువంటప్పుడు చిన్న దేశాలే ఎదుర్కొంటున్నప్పుడు, ఫైట్ చేస్తున్నప్పుడు, సమస్యని అధిగమిస్తున్నప్పుడు, ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నప్పుడు, మరి ఇంత పెద్ద భారతదేశం మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవటం మనకు పెద్ద కష్టమైంది ఏం కాదు. చేత మొట్టమొదటిగా ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలండి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు సంఘాల ప్రతినిధులతోటి, రైతులతోటి, ఎక్స్పోర్టర్స్ తోటి, ఆక్వారంగ నిపుణులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సూచనలు, వారి సలహాలు తీసుకుని కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. అంటే ఆక్వార మీద అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేయాలి. ఆక్వా రంగాన్ని ఒక వ్యవసాయంగా దీన్ని గుర్తించాలి. తన పరిధిలో ఉన్నటువంటి అంశాలని పరిష్కారం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, గతంలో సీడ్ హ్యాచరీని గవర్నమెంట్ మెయింటైన్ చేసిందండి కొంతకాలం, టాస్ పార్క్ దగ్గర, శ్రీకాకుళం ఏరియా. దాన్ని ఇప్పుడు మూసేశారు. అసలు ప్రభుత్వమే హ్యాచరీల్ని ఎందుకు నిర్వహించలేదండి? నిర్వహించగలదు. అలాగే ప్రైవేట్ హ్యాచరీల మీద నియంత్రణ, నిఘాలు ఇవన్నీ కూడా ఉండాలి. చేత ప్రభుత్వాల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదో ఒక పాలసీ తీసుకొచ్చినట్టున్నారు కదా దీని మీద. అంటే అప్పుడు ఈ కౌంట్కి ఇంత ధర అని ప్రకటించారు. అయితే ఆ సమయంలో కూడా పూర్తిగా ఆ ధరలు అమలు కాలేదండి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఆ పని చేయొచ్చు. ఆ పని చేస్తే ప్రభుత్వం మంచి చేసిందని రైతులు చెప్పుకుంటారు. అన్ని పంటలకి ధర ఉంది, కానీ ఈ ఆక్వా ఉత్పత్తులకు మాత్రం నిర్దిష్టమైన ధరని ప్రకటించట్లేదండి. నేను చేత కౌంట్ల వారీగా ధరని ప్రకటించి ఆ ధరకి కొనుగోలు చేసేలాగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, నిఘా వేసి, మానిటరింగ్ చేసే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి చేయాలి. అలాగే కేంద్రం కొంత సబ్సిడీ ఆలోచించాలి, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగేలాగా. రాష్ట్రం కూడా MIS స్కీమ్ ద్వారా, ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొంత యాడ్ చేసి అమౌంట్ ఇవ్వటం ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేయొచ్చు. ఇందాక యువరాజు గారు చివరిలో చెప్పారు, ఆ విద్యుత్ రాయితీ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నది. ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అంచేత ఆ విద్యుత్ రాయితీని అందరికీ అమలు చేసేటట్టుగా ప్రయత్నం చేయాలండి. ఓకే బలరాం గారు, థ్యాంక్స్ అండి. దీంట్లో పూర్తి సమాచారాన్ని మనకు అందించారు. ఆక్వా రైతుల ఇబ్బందుల్ని ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ అమెరికా ట్యాక్స్ల ఎఫెక్ట్ తో మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీని మీద అంటే ఒక రేటు, రైతులకి అన్యాయం జరగకుండా ఒక నిర్దిష్టమైన రేటుని ఫిక్స్ చేయటం, దాంతో పాటుగా ఈ కంపెనీలు, బ్రోకరేజీ ఇవన్నీ కూడా రైతుల్ని మోసం చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అయితే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దీంతో ఈ ట్రంప్ ఎఫెక్ట్ లేకుండా దేశీయ పరంగా కూడా వాడకాన్ని మొత్తం కూడా పెంచాలనే ఒక మంచి సూచన చేశారు. థ్యాంక్స్ అండి బలరాం గారు. అదేవిధంగా చర్చలో పాల్గొన్న మన యువరాజ్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.